హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం హిందీలో బ్లాక్ బాస్టర్ కొట్టిన దురంధర్ మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. హిందీ వాళ్ళకు హల్కెక్కిందేమో అనిపించింది నాకైతే ఆ మూవీ చూసిన తర్వాత. అందరూ ఆ మూవీని సూపర్ హిట్, బ్లాక్ బాస్టర్ అది ఇది అంటే, సరే హిందీలో చూడడం ఎట్లా, తెలుగులో డబ్ అవుతుంది కదా అని వెయిట్ చేసి చూశాను. ఇంత రొట్ట సినిమాను కూడా హిందీలో కరువులో ఉన్నారేమో అనిపించింది. అంత అలానే ఉంది. మన తెలుగులో ఇలాంటి ఎన్నో మూవీస్ వచ్చినాయి, కానీ వీళ్ళు క్యాస్ట్ పిచ్చి అవి ఇవి రన్ చేసి ఆ నడిపించారు తప్ప ఎలాంటి మూవీలో అయితే నాకైతే ఎక్కడ కనిపించలేదు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఒక బ్యాక్గ్రాఫ్ ను మార్చాడు, బట్ రియల్ స్టోరీ అంటే అనుమానం ఎంత మాత్రం నిజమో నాకు తెలియదు. అయితే ఒక పాకిస్తాన్ వాళ్ళ ఇన్సైడ్ న్యూస్ తెలుసుకోవడం కోసం వాళ్ళ గ్యాంగ్ లో చేరాలని ఒక అతన్ని పంపిస్తే, దానికి ఆపరేషన్ దురంధర్ అని టైటిల్ పెట్టుకొని వీళ్ళు వెళ్తాడు. అతని గ్యాంగ్ లో చేరి ఆ గ్యాంగ్ లో హై పొజిషన్ కి వచ్చి అతన్నే చంపేసి, అసలు ఇక్కడ ఏం ఎలాంటి ప్లాన్స్ జరుగుతున్నాయి ఇండియాకి చేరవేసే పనే హీరో చేసేది. ఇలాంటి కాన్సెప్ట్ అసలు గ్యాంగ్ లో జాయిన్ అయ్యి ఆ గ్యాంగ్ లోనే పెద్దగా అవ్వడం మన తెలుగులో 100 సినిమాలు ఉంటాయి అలాంటి ఎలివేట్ చేసినాయి. నిజానికి రియల్ స్టోరీలో అలానే ఉందా లేదంటే వీళ్ళు మాఫ్ చేసుకున్నారా హీరోకి తగ్గట్టుగా? మేకోవర్ అయితే నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో చూసినా కానీ మేకోవర్ అయితే సిమిలర్ గా ఉంది, కానీ రియాలిటీకి అలానే ఉందా, అలానే జరిగిందా అనిపించింది. ఇంకా కొన్ని యాక్షన్ సీక్వెన్స్లు, మర్డర్ సీన్స్ అయితే కొంచెం వైలెంట్ గానే ఉన్నాయి, కానీ అంత వైలెంట్ ఏం కాదు. మనకు కిల్ మూవీ చూసినాం, తర్వాత మార్కో మూవీ చూసినాం, అంత వైలెంట్ ఏం లేదు. సినిమా వైలెంట్ తొక్క తోటకూర అన్నారు, కానీ అక్కడ వైలెంట్ లేదు, బొక్క లేదు, అసలు ఏమీ లేదు. జస్ట్ కొన్ని సీన్స్ ఉన్నాయి అంతే. అవే ఆ సీన్స్కే వైలెన్స్ అంటే ఇంకేముంది? యానిమల్ సినిమా ఉంది, దాంట్లో ఉండే వైలెన్స్లు ఒక భాగం కూడా లేదు దీంట్లో. ఎంత వైలెన్స్ ఉంటుంది ఆ మూవీ, కానీ ఇక్కడ ఏం లేదు. హీరో వెళ్తాడంట, అక్కడ ఒక జ్యూస్ సెంటర్లో పనిచేస్తాడు, వాళ్ళ గ్యాంగ్లో ఒక అతన్ని చంపేటప్పుడు కాపాడతాడంట. ఆ కాపాడేటప్పుడు వీళ్ళ మైండ్లో పడి అతన్ని వాళ్ళ గ్యాంగ్లో చేర్చుకుంటాడంట. ఆ గ్యాంగ్లో చేరి ఆపోజిట్ గ్యాంగ్ని చంపేస్తారంట. ఆ చంపేసి ఆ గ్యాంగ్లో కూడా ఒకరోజు టార్గెట్ చేసి ఆ గ్యాంగ్ని కూడా చంపేస్తారు. ఈ ఆయుధాలు కన్సైన్మెంట్లు ఉన్నాయి కానీ ప్లాన్ చేస్తాడంట. అలానే ఒక ఎమ్మెల్యే కూతురు లైన్లో పెట్టి పెళ్లి చేసుకుంటాడు. ఇలాంటివన్నీ సీన్స్ అన్ని ఎక్కడో తీసుకొచ్చి పెట్టినట్టుంది, కానీ రియాలిటీకి ఎక్కడ ఏం లేదు. ఇంకా పోలీసు క్యారెక్టర్ ఒకటి ఉంది, అతని క్యారెక్టర్ ఎందుకు ఉందో అనేది నాకేం అర్థం కాదు. వాళ్ళకు నచ్చినప్పుడు చేశాడు, నచ్చినప్పుడు వదిలేస్తాడు అన్నట్టు ఉంటుంది. ఎవరి మాట వినను అంటాడు, కానీ విని వదిలేస్తాడు. అసలు ఎంత క్యారెక్టర్ ఏంది? ఆడ ఒక క్యారెక్టర్ ఉంది, మెయిన్ విలన్ రోలు. అతను నడుస్తా ఉంటే చాలా కామెడీగా అనిపించదు. ఇంకా హీరోయిన్ విషయానికి వస్తే మరీ చిన్నపిల్లలా ఉంటది. అయితే డైరెక్టర్ క్లియర్ గా మెన్షన్ చేసిండు 19 ఏళ్ళని, కానీ ఎక్కడ సినిమాలో ఇంట్రెస్టింగ్ పాయింట్లు అంత ఏం లేదు. ఏదో కొంచెం వైల్డ్ గా చూపించే ఆ సినిమా హిట్ అనే. మళ్ళీ దాన్ని కేజీఎఫ్ తో పోలుస్తున్నారు. రామ్ చరణ్ చేసింటే బాగుంటుంది, అంత సీన్ లేదు ఆ సినిమాకు. కేజీఎఫ్ లో ఒక్కొక్క సీన్ ఒక్కొక్క మైల్ రాయి, అలాంటిది ఉంటది కేజీఎఫ్. అలాంటి క్యారెక్టర్ కు ఒక క్యారెక్టర్ ఉండాలి. ఊరికే పని పాట లేకుండా అదేదో సీన్లు చేసేసుకుంటే సినిమాలు బాగుంటాయి అంటే కాదు. ఇది వాళ్ళు ఏదో ఆ పిచ్చిలో పడి అది హిట్ వచ్చేసింది అంతే, గానీ ఆ సినిమాకి అంత విషయం లేదు. ఇది నా అభిప్రాయం.